హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు హెల్తీ వేలో చేసుకునే గుంత పొంగనాలండి. రెగ్యులర్‌గా మనం దోస పిండి, ఇడ్లీ పిండితో అలాగే పొడి వరి పిండితో గుంత పొంగనాల్ని చేసుకుంటూ ఉంటాం కదండీ. అలా కాకుండా హెల్తీగా జస్ట్ 10-15 నిమిషాల్లో అయిపోయే ఈ టేస్టీ హెల్తీ గుంత పొంగనాల్ని ఈరోజు మనం చేసుకుందామండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సోజీ అంటారు కదా, దాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 కప్పుల నీళ్ళని పోసుకుందాం. నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు లేకుండా రవ్వ పిండి అనేది అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, అలాగే తురుముకున్న ఒక క్యారెట్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి పిండి అనేది గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక అరకప్పు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని వేసుకొని దీన్ని ఇంకొకసారి కలుపుకుందాం. పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక పిండిని వేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా పొంగనాల ప్యాన్లోకి వేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఒక సైడ్ నుంచి చక్కగా కాలాయండి. చూడండి, ఇప్పుడు వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి ఈజీగా ఫ్లిప్ అవుతాయండి, అస్సలు అంటుకోవండి ప్యాన్కి. చూడండి, స్పూన్తో ఊరికే అలా అంటుంటే చాలు ఫ్లిప్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇలా తిప్పుకున్నాక ఇంకొక సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత ఇవి ఇంకొక వైపు కూడా అన్ని చక్కగా కాలాయండి. 2 వైపుల నుంచి కూడా ఇవి అన్ని పర్ఫెక్ట్గా కాలిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఈ విధంగా అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం మిగతా గుంత పొంగనాలని కూడా వేసుకోవాలండి. వీటిని మీరు మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. మీ దగ్గర టైం ఉంటే లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కాలిస్తే ఇవి ఏమవుతాయంటే పైనుంచి కలర్ వచ్చేస్తాయి, లోపల అనేది పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా చేసుకునే మన హెల్దీ గోధుమ పిండితో చేసుకునే గుంత పొంగనాలు అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి, ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. లోపల నుంచి కూడా చూడండి, ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి, అసలు పిండి పిండిగా లేవు. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. వీటిని మీరు ఎర్ర కారంతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా గోధుమ పిండితో ఈ హెల్దీ గుంత పొంగనాల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు రెగ్యులర్గా బియ్యం పిండితో అలాగే దోస పిండి, ఇడ్లీ పిండితో చేసుకునే గుంత పొంగనాల కన్నా ఈ గోధుమ పిండితో చేసుకునే గుంత పొంగనాల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ఈ గుంత పొంగనాల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.